అందరికీ నమస్కారం. ఈరోజు పండగ దినం. నిన్నటి నుంచి మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో జనసేనకు సంబంధించిన అన్ని శ్రేణులందరూ కూడా కలిసి ఒక వేది మీదకి వచ్చి తీయని వేడుక చేసుకుంటున్నాం. నిరాడంబరుడు, నిస్వార్థపరుడు, నిరంతర కష్టజీవి, నమ్మిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా తెగించి నడవగల మా ధైర్యం శ్రీ కొణిదెల నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకున్న శుభ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం, వివక్ష లేని సమాజం కోసం గుర్తింపుగా ఈరోజు ఈ దినాన్ని జరుపుకుంటారు. నాకు బాగా గుర్తు, 2 సంవత్సరాల కిందట కావల్లో ఒక దళిత విద్యార్థి చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తుంటే ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తికి కాలుతో చేత్తో ఇష్టం వచ్చినట్టు కొట్టినప్పుడు నేను నేరుగా వస్తాను, మీ ఇంటి దాకా ఎవరైనా వస్తే ఆ పిల్లోడి తరపున కేసు కట్టండి అని చెప్పి సామాన్య మానవుడికి కూడా భరోసా ఇచ్చిన మా నాగబాబు గారు మా అందరికీ ధైర్యం. దాదాపు 50 సంవత్సరాల నుంచి మెగా అభిమానులకి, జనసేన కార్యకర్తలకి అనుసంధానంగా ఉంటూ ప్రతి కార్యకర్త నష్టాన్ని కష్టాన్ని తెలుసుకొని తనదైన శైలిలో వ్యవహరిస్తూ పార్టీ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం 4 మెట్లు కాదు 40 మెట్లైనా దిగి సుస్థిర పాలన అందించడానికి సిద్ధపడిన మా నాగబాబు గారికి అందిన గౌరవం ఈరోజు ఆయన ఒక్కరికే కాదు, మెగా అభిమానులకి, జనసేన పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ఆయన తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఒక కార్యకర్తనే ఎంతో జాగ్రత్తగా చూస్తున్న మా నాగబాబు గారు ఆయన మంత్రిత్వ శాఖలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా, రాష్ట్రం సుభిక్షంగా అందే విధంగా ప్రయాణం చేస్తారని కోరుకుంటూ ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.